ప్రేమతో ఆప్యాయంగా మీ అందరి ఇంటిలోని ఒక బిడ్డ వలె ఆదరిస్తున్నటువంటి ఇక్కడ ముందున్నటువంటి అక్క చెల్లెమ్మలకు, అన్నతమ్ముళ్లకు, ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఎంతో ప్రేమాభిమానాలతో ప్రతి సంవత్సరం ఈ యొక్క మహాసభల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నటువంటి నా మిత్రుడు అభిషేకం గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. మరి ఇప్పటి వరకు మన పాస్టర్ గారు, ఇప్పుడు వెళ్ళిన పాస్టర్ గారు కూడా నేను అంత చక్కగా శ్రద్ధగా విన్నాను. నేను ఏంటంటే ఎప్పుడు వచ్చినా కొంతసేపు ఉంటాను, ఉన్న తక్కువ సమయం అయినా సరే శ్రద్ధగా వింటాను. ఆయన చెప్పింది కూడా అదే, మానవ జీవితం గురించి, ఆత్మీయ జీవితం గురించి, వాడబడి అన్నీ చెప్పారు ఆయన. నిజంగా మనందరూ ఆలోచిస్తే వారు చెప్పిన దాంట్లో చాలా పరమార్థం ఉంటుంది. వారు చెప్పింది ఎక్కడి నుంచో చూసి, ఎక్కడి నుంచో కొత్తగా తెచ్చింది కాదు. బైబిల్లో ఉన్నటువంటి ఆ పేజీల్లో, పలానా పేజీలో పలానా లైన్లో ఉన్నది చదవండి అని చెప్పేసి అది వివరించారు. ఆయన చెప్పింది అంతా దేవుడు చెప్పింది ఆయన చెప్పారు. అంటే మీకు కూడా ఆయన చెప్పింది నేను విని నాకు అర్థమైంది 2 ముక్కలు మీకుతో చెప్తాను. ఆయన చెప్పింది వాడ గురించి చెప్పారు, వాడ జీవితం, మానవ జీవితం గురించి. నేను చెప్పింది దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. ఆ వాడకి ఒక చిల్లు పడితే మనం ఏం చేస్తామండి? అయ్యయ్యో చిల్లు పడిపోయింది అని చెప్పేసి మనం వాడ మునిగిపోకుండా మనం వచ్చే నీళ్లు మనం కూడా తోడి బయట పోస్తాం, వాడ మునిగిపోకుండా. 2 చిల్లులు పడితే ఇంకా ఎక్కువ నీరు వస్తుంది, ఇంకా స్పీడ్గా తోడాలి. 3 చిల్లులు పడితే, 4 చిల్లులు పడితే మనం తోడలేము. అవునా కాదా? ఆ చిల్లులు ఎవరు పెట్టుకుంటున్నారు? దేవుడు పెట్టలేదు, మనమే పెట్టుకుంటున్నాం మన వాడకి చిల్లులు. దయచేసి అందరూ అర్థం చేసుకోండి, వాడక చిల్లులు మనమే పెట్టుకుంటున్నాం. మన జీవితాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం, మన శరీరాన్ని మనమే నాశనం చేసుకుంటున్నాం. ఇవాళ భగవంతుడిచ్చిన మంచి జీవితం, మానవ జీవితం, మంచి శరీరాన్ని మనకి ఇచ్చాడు. దాన్ని అన్ని రకాలుగాను మనం పాడు చేసుకుంటాము. సారా, బ్రాందీ విపరీతంగా తాగడం వల్ల ఏమవుతుందండి? ఊపిరితిత్తులు పాడైపోతాయి శరీరంలో. ఒక చిల్లు పడిపోయింది. చుట్ట, బీడి, సిగరెట్, పాన్ పరాగు, క్యాన్సర్ వచ్చేది. ఇంకో చిల్లు పడిపోయింది. వ్యభిచారం, కనపడ్డ ప్రతి ఆడదాన్ని చూడడం వ్యభిచారం, ఏదో వచ్చేసింది, ఏది చేయదు. ఇంకో చిల్లు పడిపోయింది. కష్టపడి సమయంలో సోమరిపోతులో ఇంటికాడ కూర్చున్నాడు, అప్పులు ఊపులో కూలిపోయాడు, ఇంకో చిల్లు పడిపోయింది. అంటే ఈ చిల్లులన్నీ ఎవరు పెట్టుకుంటున్నారు? మనమే పెట్టుకుంటాం. దయచేసి మిమ్మల్ని అందరినీ కోరేది, మనం ఎంతో పవిత్రంగా మన జీవితాన్ని మనం ముందుకి తీసుకువెళ్ళడానికి, మన జీవితానికి చిల్లులు పడకుండా ప్రతి ఒక్కరూ కూడా మంచి అలవాట్లతో, మంచి సమాజం కోసం మనం బాగుండాలి. ఇందాక పాస్టర్ గారు చెప్పింది కూడా అదే, నేను బాగుంటేనే ఏదైనా చేయగలం. అలాగ మీరందరూ బాగుండాలి. ఎవరి కోసం మనం ఏది చెయ్యొద్దు. ఇప్పుడు ఆయన చెప్పారు, బడి గురించి చెప్పారు. పిల్లలు అందరూ చదువుకునేది అదే, అందరూ ఉదయం నుంచి సాయంత్రం వరకు బడిలో ఉంటారు, అందరూ అదే పరీక్షలు రాస్తారు. కొంచెం మందికి 10,000 రూపాయల జీతం వస్తుంది, కొంచెం మందికి 2 లక్షల రూపాయల జీతం వస్తుందని చెప్పారు. మాస్టర్ గారు చెప్పారు, విన్నారా మీరు? అంటే ఇష్టంగా చదువుకున్న వాళ్ళకి ఇష్టంగా పైకి వెళ్తాం. కష్టంగా వచ్చి చేసేది మనకి ఏది దరికి రాదు. మరి నాకు నిజంగా పాస్టర్ గారు అంటే ఎంత ఇష్టం అంటే, యేసు ప్రభు పంచినవి అన్నీ వీరు పంచుతుంటారు. మనం నేను చర్చి కాడికి వెళ్తే, అంటే సాధారణంగా మనం అన్ని చోట్ల కూడా ఏం చేస్తారు? ప్రార్థన అయిపోయిన తర్వాత తాళాలు వేసుకొని వెళ్ళిపోతాం. మళ్ళీ తర్వాత రోజు పొద్దున్న పలానా టైంకి అంటే తాళాలు తీస్తారు. కానీ మా చర్చిలో అలా ఉండదు. ఎప్పుడు ఒక 20-30 మంది భోజనం చేస్తూనే ఉంటారు. ఇంటికాడ కొంచెం ఎవరికైనా ఇబ్బంది ఉంటే, పడుకో, ఇక్కడే పడుకో, ఇంకో ఫ్యాన్ ఉంది, హాయిగా ఇదిగో దుప్పటి, ఇదిగో తలడి, ఇదిగో పడుకో, ఇక్కడే పడుకో బాబాయ్ అని అక్కడే పడుకోమంటారు. అంటే అంత మంచి హృదయం ఉన్న నా మిత్రుడు. మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, మనకు ఓపుకున్న కాడికి
చేయడమే, పంచడమే. మనకు ఓపుకున్న కాడికి మంచిని పంచవచ్చు, ఎవరికైనా సహాయం చేయొచ్చు, 4 మంచి మాటలు పంచవచ్చు. ఈ 3 రోజుల నుంచి చక్కగా ఈ కార్యక్రమాలు విజయవంతం చేశారు. ప్రతి ఒక్కరూ మరి ఇంటికి చేరేటప్పుడు ఇంకా ఇతర గ్రామాల నుంచి కూడా వచ్చారు. అందరూ క్షేమంగా సంతోషంగా ఇంటికి చేరాలని భగవంతుని కోరుకుంటూ, మరి రాత్రి పగలు కూడా అనేక గ్రామాలు తిరుగుతూ మంచి సమాజం కోసం ఏదో నాకు ఓపుకున్న కాడికి అనేక గ్రామాలు తిరుగుతూ ఉన్నాను. నా భార్య శ్రీదేవి, నేను, నా మిత్రులు కూడా మాకు మంచి ఆరోగ్యం, శక్తి యేసు ప్రభు ప్రసాదించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అమ్మా. సెలవు. స్తోత్రములు, వందనములు ప్రభా. సకలాశీర్వాదములకు కారణభూతులైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు. సహోదరుడి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. నీ కుమారుడిలో ఉన్నటువంటి ప్రభా హృదయ వాంఛలు తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. నీ కుమారుడు పడుతున్న ప్రయాసములకు తగిన ప్రతిఫలము కూడా దయచేసి ప్రార్థన చేస్తున్నాం. నీ కుమారుడికి నూతన శక్తిని, నూతన బలమును, నూతన ఆరోగ్యం దయచి, విశ్వాసమును, నమ్మకమును కలిగించి, ఇలువైన ఆత్మకు రక్షణ భాగ్యం కూడా దయచేయండి. తోడయుండి దీవించమని యేసు నామములో చున్నాం పరమ తండ్రి, ఆమేన్.